నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తము, అంత్య దినమున నేను వారిని లేపుతాను, అంత్య దినాన లేపుతాను అంటున్నాను. కాబట్టి ఈరోజు శిష్యులు అంటే ఎవరు? శిష్యులు అంటే ఎవరు? ఆయన వాక్యం ముందు నిలిచిన వాడు శిష్యులు అంటే, శిష్యుడు అనే మాట ఈ క్రిస్టియానోస్ అనే గ్రీక్ పదం నుండి అనే మాటకు అర్థం ఏమంటే, క్రిస్టియానోస్ కు ఆ రోజు యేసుక్రీస్తు ప్రభుల వారిని వెంబడించే శిష్యులను ఏమన్నారంటే ఎగతాళిగా మాట్లాడినారు. ఏం ఎగతాళంటే, చిన్ని క్రీస్తులు వస్తున్నారు బా అన్నారు. యేసుక్రీస్తు శిష్యులుగా ఉండే వాళ్ళను, ఆయన్ను అనుభవించే వాళ్ళు, ఆయన సిద్ధాంతాలను పాటించే వాళ్ళను, ఆయనకు లోబడిన శిష్యులను ఏమనే వాళ్ళంటే ఎగతాళిగా చిన్న క్రీస్తులు వస్తారు గొప్ప వీళ్ళంతా అనేవారు, ఎగతాళిగా. అదే మాట క్రైస్తవులుగా మారింది ఈరోజు, క్రిస్టియానిటీగా మారింది. వాళ్ళు ఎగతాళి కన్నాడు, ఎగతాళి కదా మనల్ని కూడా అంటారు, మీరు దేవుని బిడ్డలా అంటారు. వారు ఎగతాళి కంటే నిజమే అవుతారు, అవునా కదా? వాళ్ళు ఏమంటారు, మీరు దేవుని బిడ్డలా అంటారు. అవుయా మేము దేవుని బిడ్డలు అంటే మేము దైవ బిడ్డలమా అంటారు. మళ్ళీ వాళ్ళే అంటారు ఆ మాట అంటారు, వాళ్ళే ఎగతాళి చేస్తారు. క్రైస్తవులను ఎగతాళి చేస్తారు. ఆ కాలంలో కూడా క్రీస్తును వెంబడించిన శిష్యులను ఎగతాళిగా చిన్ని క్రీస్తులు అన్నారు. మొట్టమొదటిగా బైబిల్లో 3 దగ్గరలే క్రైస్తవులు అనే మాట ఉన్నది, 3 సార్లు ఉన్నారు. మొట్టమొదటి క్రీస్తులు ఎప్పుడంటే అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయం 26వ వచనంలో అంత్యకులో మొట్టమొదటిసారిగా క్రైస్తవులు అనబడివి. అపోస్తలుల కార్యములు 11:26లో మాట్లాడారు. మొట్టమొదటిగా క్రైస్తవులు అనబడినారు. అసలు శిష్యులు అంటే ఎవరంటే మారిన వ్యక్తిని శిష్యులు అంటారు. మారిన వ్యక్తి ఉందామా? అపోస్తలుల 11:26లో వారు కలిసి మొట్టమొదట అంత్యకులో క్రైస్తవులు అనబడి క్రిస్టియానిటీ అప్పుడంతా ఏమంటున్నారు, చిన్ని క్రీస్తులు ఇట్లా అన్నప్పుడు ఎప్పుడైతే ఆయన వెంబడిస్తున్నారు వాళ్ళందరినీ మొట్టమొదట క్రైస్తవులు అనబడేది. క్రైస్తవులు శిష్యుడు అంటే ఎవరంటే మారిన వ్యక్తి శిష్యుడు. శిష్యుడు అంటే ఎవరు? మారిన వ్యక్తి కాదు, మారిన వ్యక్తి శిష్యుడు. ఏమి అగ్రిప్పరాజు అంటాడు, అగ్రిప్పరాజు అన్న పౌలు, అగ్రిప్పరాజు అంటాడు పౌలా, నువ్వు నన్ను అంత సులభంగా క్రైస్తవుని చేయాలని చూస్తున్నావే, నీ మాటల చేత నన్ను అంటాడు. అంటే మారిన వ్యక్తి క్రైస్తవులుగా మారతారు, శిష్యులుగా మారతారు. రెండోది మాదిరి అనుసరించే వాళ్ళు క్రైస్తవులుగా శిష్యులుగా మారుతారు. మాదిరిని అనుసరించే వాళ్ళు. ఏది ఆ మాదిరి ఎవరు? మొట్టమొదట క్రైస్తవులు అనుకున్న వాళ్ళు. రెండోది. మూడోది ఎవరు క్రైస్తవులు, ఎవరు శిష్యులు అంటే దేవుణ్ణి మహిమపరిచేవారు శిష్యులు అనబడతారు. ఆ మాట కూడా ఆ మాట ఏమన్నదంటే 1 పేతురు 4:6లో ఆ మహిమపరిచిన ఎందుకంటే ఆ నామమును బట్టి క్రైస్తవుడైనందుకు అనే మాట. ఎవడైనా క్రైస్తవుడైనందుకు హింస అనుభవించాల్సింది ఆ నామమును బట్టి మహిమపరచాలనే విషయాన్ని చెప్తూ ఈ 3 విషయాల దగ్గర క్రైస్తవులు అనే మాట ఉన్నది బైబిల్ అంతా. ఎక్కడ? 1 పేతురు 4:16. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన సిగ్గుపడగా ఆ పేరును బట్టి. అంటే శిష్యులు ఎవరు? క్రైస్తవుడు అంటే ఎవడు? మహిమపరిచేవాడు. మనం మొదట అగ్రిప్పరాజానంత సులభంగా క్రైస్తవుని చేయాలని చూస్తున్నాం అంటే ఈ 3 దగ్గరలోనే క్రైస్తవ అనే మాట ఉన్నది బైబిల్ అంతటిలో. క్రీస్తు శిష్యుడు అంటే ఎవరు అంటే మారిన వ్యక్తి, మాదిరిగా అనుసరించే వ్యక్తి, మహిమపరిచే వ్యక్తి. ఈ 3 శిష్యుడు. ఈ 3 లేకపోతే నువ్వు శిష్యుడు కాదు. ఊరికే చెప్పుకుంటా ఉంటాం, డబ్బా కొట్టుకుంటా ఉంటాం, మేము కూడా క్రైస్తవులు చెప్పుకుంటా ఉంటాం. ఈ 3 విషయాలు లేకపోతే ఊరికే డబ్బా కొట్టుకోవాలి. నేను కూడా క్రిస్టియన్ అబ్బా అంటే ఏది ఒక లక్షణం చూపించంటే ఏది చూపిస్తాం? ఏది నీకు చూపించంటే ఏం చూపిస్తాం? నిమ్మకాయ అంటే ఏమి? పుల్లగా ఉంటే నిమ్మకాయ అంటే, దాంట్లో పులుపు లేకపోతే నిమ్మకాయ అంటే నీ గుణం లేకపోతే, ఈ 3 గుణాలు నీలో లేకపోతే నువ్వు క్రైస్తవుని కాదు. చెప్పుకునేంత మాత్రాన కాదు అనేది దేవుని వాక్యం చెప్తారు. ఈరోజు దేవుని ప్రియ సంఘం జ్ఞాపకం చేసుకోవాలి. మనం అన్ని విషయాలలో మనం క్షుణ్ణంగా పరిశీలించాలి. క్రైస్తవుడు అంటే ఇవాళ శిష్యులు అంటే వాక్యమందు నిలిచిన వారు శిష్యులు.
లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని మరి యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకం అంటే రక్షణ పొందుటకే లోకానికి ఆయన వచ్చినాడు కానీ వేరే దానికి రాలేదు. యాకోబు రాసిన పత్రిక 1:18 కూడా ఏమన్నదంటే ఆయన సృష్టించిన వాటిలో మనం ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యం వలన మనల్ని ఏం చేశాడు, ఆయన సంకల్ప ప్రకారం కన్నాడు. ఎందుకు ఆయన కన్నాడంటే సత్యవాక్యం వలన ఆయన మనల్ని కన్నాడంట. ఎందుకు? దేవుని వాక్యం ఆ మాట చూడండి, యాకోబు రాసిన పత్రిక 1:18